ఎక్కువ వస్తూ అందరూ పట్టుకోండి. ఇల్లు కడతారమ్మా. పెన్షన్ తీసారా? రెండు మేడ ఉందా, మిద్దు ఉందా? చెప్పేది అవన్నీ అవసరం లేదు. పింఛన్ ఆపేశారు. ఎప్పుడు? 2 సంవత్సరాలు అవుతుంది. పెట్టాలని చెప్పేసి గతంలోనే ఏదన్నా ఓకే గోపి గోపి 2024లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ప్రజల యొక్క అశేషమైనటువంటి నమ్మకం, విశ్వాసంతో అతి పెద్ద మెజారిటీ గతంలో ఎప్పుడూ ఎన్నడూ కూడా అలలో కానీ ఇళ్లలో కానీ జరిగినటువంటి మెజారిటీని సాధించటం, 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేసే విషయంలో కానీ, ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా కూడా కొన్ని అంశాలని ప్రజల యొక్క కోరికల మీదట కార్యక్రమంగా భావించి ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పాలన చేసినటువంటి పాలన ఈ 2 సంవత్సరాల పాలన ఈ కూటమి నాయకత్వం. డబుల్ ఇంజన్ సర్కార్లో అటు మోడీ గారి యొక్క నేతృత్వంలో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్, ఈ త్రయంతో సాధించినటువంటి అంశాలు ఈనాడు మనం చూస్తా ఉన్నాం. గతంలో జరిగినటువంటి విధ్వంసం, సామాన్య ప్రజానీకం కూడా అరాచకానికి గురైనటువంటి సందర్భం, సమస్యల వలయంలోకి నెట్టబడినటువంటి ఈ రాష్ట్రం, అగ్నిగుండంగా మార్చినటువంటి ఈ రాష్ట్రాన్ని మరలా అన్ని వ్యవస్థల్ని కూడా కూడగట్టుకొని పాలన ప్రారంభించినటువంటి కూటమి నాయకత్వం ఈ రోజున ఈ 2 ఏళ్ల పాలనలో ఏ సూపర్ 6 అయితే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో దాన్ని ఈ రోజున అమలు చేస్తూ ఉన్నాం. ఎవరికి ఏ రకంగా కుల ప్రాతిపదిక, అదేవిధంగా జనాభా ప్రాతిపదికగా వారందరికీ న్యాయం జరగాలని చెప్పి ఈ రోజున ఆ అంశాన్ని సృజించి అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఏ రకంగా అర్చకుల్ని కాపాడుతూ ఉన్నాం, ఏ రకంగా మహజనుల్ని కాపాడుతూ ఉన్నాం, ఏ రకంగా పాస్టర్ని నీవు నేను అనేది కాకుండా క్రైస్తవులు, అదేవిధంగా ముస్లింలు, హిందువులు, కులాలకి మతాలకి అతీతంగా అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి అర్చకులకి 15,000, ఇమాములకి 10,000, మౌజన్లకి 5,000, అదేవిధంగా పాస్టర్లకి గౌరవ వేతనం 5,000, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసినటువంటి ఘనత ఎవరు ఆస్తి అండి? నా తాత సంపాదించింది, మా నాయన సంపాదించింది, మా ముత్తాతలు సంపాదించిన దాని మీద నీ ముద్ర ఏంటండి? రాజముద్ర ఉండాలి. నీ బొమ్మ వేసుకున్నావు, నువ్వు మా ఆస్తులను కూడా కాజేయడానికి నువ్వు ప్రయత్నించావు. అలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దుపరిచి ఈ రోజున ప్రతి ఒక్కరు ఎవరిదైతే భూమి ఉందో ఆ భూమిని కొలిచి మీ భూములు మీకు అప్పచెప్పడమే కాకుండా
ఎవరు కూడా దాన్ని మార్పు చేయలేనటువంటి విధంగా ఈ రోజున పట్టాదారు పాస్ పుస్తకాలని ఇస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా సమ్మిళిత సమగ్ర సమన్వయంతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలని చెప్పి ఈనాడు ప్రయత్నం చేస్తూ ఉంది ఈ యొక్క కూటమి నాయకత్వం అని చెప్పి మీకు మనవి చేస్తే అందరికీ తెలుసు 94 పథకాలను రద్దు చేశారు. 94లో మళ్ళీ తిరిగి 85 పథకాల్ని తిరిగి ప్రారంభించినటువంటి పాలన ఈనాటి పాలన. ఇది ఒక స్వర్ణ యుగం అని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు యువతని నిర్వీర్యం చేయడానికి, యువతని పక్కదావ పట్టించడానికి, లేకపోతే శాంతి భద్రతలు విఘాతం చేయడానికి ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా గంజాయి రాష్ట్రంగా చేసి ఆ రకంగా మాఫియాలకి నిలయం అయిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి మరలా సహజీవనం చేసేలాగా, ప్రజాజీవనం జరిగేలాగా, శాంతియుతంగా, శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ఈ రోజున పాలన జరుగుతూ ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతాను. అలాంటి పాలన ఈ రోజున. అదే విధంగా మీ అందరికీ తెలుసు గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలో ఒక్క చోటే ఉంటే అమెరికాలో ఉంటే రెండోది మన రాష్ట్రంలో విశాఖపట్నంలో తీసుకురావటం అనేది ఒక గొప్ప విషయంగా మీకు మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజున పోర్టుల యొక్క అభివృద్ధి, విమానాశ్రయాల అభివృద్ధి, సామాన్య మానవుడు సైతం విమానం ఎక్కే పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకురావాలి. ప్రతి కుటుంబం కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, సామాజికంగా చైతన్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ పాలన మనందరం కూడా ఈ రోజున ప్రజల్లోకి వస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు అయింది. ఏమి చేసాం, ఏ రకంగా హామీలు నిలబెట్టుకుంటా ఉన్నాం, ఏ రకంగా పాలన జరుగుతూ ఉంది. ఇవాళ ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి 2 సంవత్సరాలు అయిన తర్వాత మోసం చేయడానికి ప్రజల్లోకి వస్తూ ఉన్నామని చెప్పి. మేము ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నాం, మీకు మాకు ఎక్కడైనా సరే, ఏ వేదికైనా సరే, ఎక్కడైనా మాట్లాడటానికి సిద్ధం అని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు చేసినటువంటి అరాచకం, మీరు చేసినటువంటి శాంతి భద్రతల విఘాతం, మీరు చేసినటువంటి మోసం, మీరు చేసినటువంటి అవినీతి, పేదవాడి యొక్క ఇళ్ల స్థలాలను కూడా దోచుకోవడానికి ప్రయత్నించినటువంటి మీరు మాకు తేడా ఉంది అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ